శ్రీమాత్రే నమః. ఓం శ్రీ కామాక్షి దేవ్యై నమః. ఆత్మీయులందరికీ నమస్సులు. నేటి ఈ ఆధ్యాత్మిక ప్రసంగంలో భాగంగా ఇంకో విషయాన్ని మనం చర్చించుకుందాము. సాధనలు ఎందుకు, సాధనా సిద్ధి యొక్క అసలు వినియోగం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము ఉదాహరణతో సహా చర్చించుకుందాము. మిత్రులారా, ఒకటి, మీరు ఏ వ్రతము, ఏ పూజ, ఏ యజ్ఞయాగాది క్రతువులు ఏది చేసుకున్నా కూడా ఇహపర సౌఖ్యములు పొందగోరుతారు అనేటువంటి ఫలశ్రుతి ఉంటుంది కదా. అయితే పరలోక సౌఖ్యం అంటే శాశ్వత బ్రహ్మ సాయుధ్య స్థితియే పరసౌఖ్యము. ఇహ సౌఖ్యము అంటే బ్రతికి ఉన్నన్ని రోజులు చేజాచి యాచించకుండా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఇహ సౌఖ్యాలకు ప్రాధాన్యత ఎంత తక్కువ చేసుకుంటే పరలోక సౌఖ్యముగా చెప్పబడే శాశ్వత బ్రహ్మ సాయుధ్య స్థితిని మనం పొందవచ్చు. దీనిలో నేటి కాలము సాధనలు నిజంగా నేను ఎక్కడో విన్నానండి. నేటి కాలము యువత ఈ క్షుద్ర ఉపాసనల వైపుకు వెళ్తున్నారట. ఎందుకంటే షార్ట్ టర్మ్లో కోరికలు నెరవేరాలి, ఓవర్ నైట్ పనులన్నీ అయిపోవాలి, ఒకరిని వశీకరణ చేసుకోవడం లేదా బెదిరించియో ఇంకే రకంగా ప్రలోభ పెట్టియో పనులు చేసుకోవాలి అని చెప్పి సాధనలలో వక్రమార్గంలో వెళ్తున్నారని చెప్పి ఈ మధ్య కాలంలో ఒక గురువు గారు పాపం ఎంతో బాధతో చెప్తున్నారు ఈ మాట శిష్యుల గురించి మాట్లాడుతూ. అలాంటి ఉదాహరణనే మీకు చెప్తానండి. శ్రీ రామకృష్ణ పరమహంసుల వారి గురించి అందరికీ తెలుసు. మహాయోగి, భగవతి ఉపాసకుడు, కాళీ ఉపాసకుడు, సాక్షాత్తు అమ్మతో మాట్లాడినటువంటి ఉపాసకుడు. చూస్తే చిన్న పిల్లాడి మనస్తత్వము, అంత పరిశుద్ధ మనసు అతడిది. ఇక క్రమక్రమంగా ఆయన పేరు ప్రఖ్యాతులు, ఆయన యొక్క యోగిక సంపత్తి భారతదేశం యావత్తు ప్రచారమైంది. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా తెలిసింది. అయితే రామకృష్ణ పరమహంసుల వారి యొక్క గొప్ప పేరు వినిపించింది కపట సాధకుడు. గమనించాలి ఇక్కడ. సరే, ఆ యొక్క కపట సాధకుడు వచ్చాడు. సరే, ఏదో 2-3 ఉపాసనలు చేసి ఏదో లౌకిక సిద్ధులను పొంది గొప్పవాణ్ణని తనను తాను కీర్తించుకుంటున్నటువంటి ఒక కపట సాధకుడు నిష్కల్మషమైన సాధకుడు అయినటువంటి గొప్ప యోగి అయినటువంటి రామకృష్ణ పరమహంసుల వారి దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నాడట. నీ పేరు బయట బాగానే వింటున్నాను, గొప్ప యోగివట, నీ యోగ విద్య, నీ యోగ సిద్ధి ఏందో ఒకసారి చూపించు, నా యోగ సిద్ధి నేను చూపిస్తా, ఎవరు గొప్పనో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి ఈ కపట సన్యాసి యొక్క పిచ్చి కాకుంటే. సరే అని చెప్పి గంగానది వద్దకు నడువు, ఎవరి సిద్ధిని వాళ్ళు ప్రకటించుకుందాము, ఎవరు గొప్పనో ప్రజలే చెప్తారని చెప్పి. అంటే అసూయ భావన చేత శ్రీ రామకృష్ణ పరమహంసుల వారికి వస్తున్నటువంటి ఆ యొక్క ఖ్యాతి, పరమహంసుల వారు ఖ్యాతి గురించి ఎప్పుడు పట్టించుకోలేదండి. అందరిలోనూ భగవతిని చూసుకున్నటువంటి మహా దార్శనికుడు. ఈ యొక్క కపట సాధకుడికే అసూయ. అయితే సరే, రామకృష్ణుల వారు వచ్చారు. ఇక ఈ క్షుద్ర సాధకుడు సరే ఏదో చిన్న లౌకిక సిద్ధులను పొందాడు. నేను ఎప్పుడు కూడా ప్రసంగంలో గమనించండి, సాధనల యొక్క సిద్ధుల గురించి నా తక్కువ అంచనా కాదు. ప్రతి సిద్ధి గొప్పదే. ఆ యొక్క సిద్ధిని నువ్వు ఏ యొక్క ఉన్నతమైన లక్ష్యానికి వినియోగిస్తున్నావనేదే సిద్ధి పైన నీకు ఉన్నటువంటి గౌరవం అని గుర్తుంచుకోవాలి. దాని గురించి నా యొక్క ఈ ప్రస్తావన. సరే, రామకృష్ణుల వారు వచ్చారు, ఈ సాధకుడు కూడా వచ్చాడు. ఏదో తన సాధనా సిద్ధి చేత గంగా నది మీద నీళ్లపైన నడుచుకుంటూ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, ప్రజలందరూ చూస్తుండగా. అప్పుడు రామకృష్ణుల వారితో అంటున్నారు ఈ సాధకుడు, ఏమని, చూసావా, నేను నీళ్ళ మీద నడిచిపోయింది అక్కడి దాకా, ఇప్పుడు నువ్వు నడువు చూద్దాము, ఎవరు నడిస్తే వాళ్ళు గొప్ప అని ప్రజలు ఒప్పుకుంటారంటే. రామకృష్ణుల వారు అమాయకంగా బ్రహ్మజ్ఞాని. ఇతడి యొక్క ఈ కపట సాధకుడి యొక్క అమాయకత్వాన్ని చూసి రామకృష్ణ వారు నవ్వుకుంటూ ఒక మాట అడిగాడు ప్రజలందరి ముందు. సరే, నీటిపైన నడిచి వెళ్ళావు కదా, ఈ నీటిపైన నడిచి వెళ్ళి రావడానికి, నీటిపైన నడవడానికి ఈ సాధన కోసము, ఈ సిద్ధి కోసము ఎన్ని సంవత్సరాలు ఉపాసన చేశావయ్యా అంటే 11 సంవత్సరాలు ఉపాసన చేసి నేను ఆ యొక్క ఉపాసన సిద్ధిని పొందితే నీటిపైన నడవగలుగుతున్నానని చెప్పి ఈ కపట సాధకుడు చెప్పాడు. రామకృష్ణ పరమహంసుల వారు అంటున్నారు, ఓరి మూర్ఖుడా, ఒక్క 10 పైసల రూపాయలు ఇస్తే పడవలో నిన్ను ఆవలకు చేర్చేదానికి 11 సంవత్సరాలు వృధా చేస్తేవిరా,
ఈ 11 సంవత్సరాలు భగవతికి శరణాగతి భక్తి చేత అమ్మను ధ్యానిస్తే అహం బ్రహ్మాస్మి అనే స్థితికి పోతుంటివి కదరా. దీని కాని సాధనను నీ సిద్ధుడు ఉపయోగించేది లౌకికంగా అందరినీ ప్రలోభ పెట్టడానిక 11 సంవత్సరాల విలువైన సాధనా కాలాన్ని దీనికోసం వినియోగిస్తేవా అని చెప్పి రామకృష్ణ పరమహంసుల వారు ఆ యొక్క కపట సాధకుడితో అనడం జరిగింది. అప్పుడు ప్రజలందరూ నిజమే కదా, 10 పైసలు ఇస్తే, నాటి కాలంలో 10 పైసలు ఇస్తే పడవ వాళ్లకు ఆ ఒడ్డుకు చేర్చేదానికి, నదిని దాటించేదానికి 10 పైసల కోసము 11 సంవత్సరాల సాధన వృధా చేసే కదా అని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకొని మళ్ళా శ్రీ రామకృష్ణ పరమహంసుల వారికి నమస్సులు తెలియజేశారు. ఈ యొక్క ఉదాహరణ ఎందుకు తీసుకోవడం జరుగుతుందంటే, సాధన చాలా గొప్పది మిత్రులారా. సాధనలలో చిన్న పెద్దది లేదు, ఏ సాధన అయినా గొప్పదే. ఆ యొక్క సాధనల యొక్క సిద్ధిని ఏ రకంగా దేనికోసము నువ్వు ఉపయోగించుకుంటున్నావనే దాని పట్లనే నీ ఉన్నతి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, అన్ని సాధనల యొక్క పరమావధి అంటే ఏ విధంగానైతే అన్ని నదుల యొక్క పరమావధి సముద్రం అయ్యిందో, అన్ని సాధనల యొక్క పరమావధి పరబ్రహ్మ సాయుజ్య బ్రాహ్మీ స్థితియే అని గుర్తుంచుకోవాలి. కాబట్టి చిన్న చిన్న లౌకిక సిద్ధుల కోసము లేదా అందరినీ ప్రలోభ పెట్టడానికి చిన్న చిన్న లౌకికపరమైనటువంటి ప్రలోభాలకు మనము కూడా లొంగకుండా మన సాధన యొక్క పరమావధి కేవలము పరలోక సుఖము. పరలోక సుఖం అంటే మిత్రులారా ఏదో స్వర్గంలో వెళ్ళి సుఖించాలా, ఇది కాదు నా ఉద్దేశము. పరలోక సుఖము అంటే శాశ్వత బ్రాహ్మీ సాయుజ్య ఆత్మానుభూతి యొక్క స్థితి, స్వాత్మానుభవ స్థితియే పరలోక శాశ్వత స్థితి అని తెలుసుకోవాలి. కాబట్టి మిత్రులారా, అందరము సాధకులమవుదాము. అందరము కూడా మన సాధనల యొక్క వినియోగతను విశ్వ సంక్షేమానికి, బ్రాహ్మీ సాయుధ్య స్థితికి ఉపయోగించుకుందామని తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. మీ శివప్రసాద శాస్త్రి.